Zephaniah 3:11. Zephaniah chapter 3 verse 11. జాగ్రత్తగా వినండి. Pay attention and read it very కుడికి carefully. గాని ఎడమకు గాని తిరుగుద్దు. Zephaniah 3వ అధ్యాయము 11వ వచనము. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టెదను గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. నా పరిశుద్ధమైన కొండయందు ఇంకా ఎప్పటికీ నువ్వు గర్వముతో ప్రవర్తించవు. ఒక అహాబులాగా ప్రవర్తించవు, ఒక యెజబేలులాగా ప్రవర్తించవు, ఒక కోరాహులాగా ప్రవర్తించవు అని నీ గురించి సాక్ష్యం చెప్తున్నారు. అది జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా వినండి. The Lord is testifying about you, telling that you don't need to be ashamed, though you had transgressed, your deeds were miserable. You don't have to be ashamed because your repentance is genuine. అది ఎంతగానో ఆశీర్వాదం, And it's a very great blessing. అది ఎంతగానో ఆశీర్వాదం నేను చెప్తున్నా. It's a great blessing. దానికి లైఫ్ ఉంది. And it has life. మీకు లైఫ్ ఉంటే అది నీకు కనెక్ట్ అవుతుంది. If you have life, then you can get connected to that word. లిక్రిచు ఓటు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. అంటే గర్వమును బట్టి సంతోషించు వారిని, నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి వెళ్ళగొట్టుదును. అంటే నీలో ఏమేమి ప్రవర్తన ఉందో నీ లోపల నుండే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు Whatever behavior you have, others will be happy. కదా. నీలో ఒక అపరాధం ఉందనుకో, ఆ అపరాధం నేను చూస్తుంది If there is a transgression inside you, your transgression is watching you. కదా. నీలో ఒక పాపం ఉందనుకో, ఆ పాపం నిన్ను చూస్తుంది. If the sin is there inside you, it will watch you. గర్వంగా ఫీల్ అవుతుంది. And it is feeling haughty and నేనేం proud. చెప్తే అది వింటుంది. And your transgression, your sin inside నేను you is ఎలా so arrogant. ఉండమంటున్నానో అలాగే ఉంటుంది. And it would say, see, this person is exactly behaving the way I'm నేను telling. ఏమేమి అంటున్నానో అవన్నీ చేస్తుంది అని గర్వంగా నీ ముందు నుంచి ఉంటుంది. అది Your transgression, your sin inside you with pride and haughtiness is standing before you. వాళ్ళు నీ నుండి వెళ్ళిపోతారు And those transgressions will depart from you. కదా. వాళ్ళు నిన్ను బట్టి గర్వం చూపించేది వాళ్ళే మరి. Because those are the ones which are showing pride and haughtiness. కదా. నీలో ఉన్న నెగటివ్ క్యారెక్టర్ ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. And the transgressions and the sins that is inside you are very happy to see అవి you. నీలో నుండి, నీ మధ్యలో నుండి నేను తీసివేస్తాను అని అంటున్నారు. And the Lord God is telling, I am going to remove that from your దేవుడు midst. తీసేస్తారు. The Lord will take away from our midst. నేనేం చెప్పా నీకు? What was spoken ఆ yesterday. పండు తిన్న దినమున నువ్వు మరణిస్తావు. The day you eat of this fruit, you will surely die. కదా. వెంటనే అవ్వ ఏం చేసింది? What did Eve do? ఇది ఎందుకు తినకూడదు? Why? She started doubting. She started having apprehensions. Why the Lord is telling not to eat? ఎందుకు తినకూడదు? What could be the reason? She started reasoning. ఫస్ట్ నువ్వు ఆలోచించవలసింది, దేవుడు ఆ పండు తినొద్దు అని అన్నారు. అంటే తినొద్దు అన్నారు, ఆజ్ఞ వచ్చింది, వద్దు అనే ఆజ్ఞ వచ్చింది. నువ్వేం చేసావు? దీంతోనే నీకు కనెక్షన్ ఉంటుంది. Forget your imaginations or how Garden of Eden would be or the serpent would be. All that matters most is God gave an instruction. And what did the person do? God gave you also an instruction. And what are you doing? కదా. ఇప్పుడు ఒకవేళ నిన్ను సృష్టించిన దేవుడి మీద నీకు నిజంగానే నమ్మకం కలిగి ఉంటే, కలవరపడకుండా, సిగ్గుపడకుండా అది నాకు వద్దు అని చెప్పి వెళ్తావు. If you are really focused upon God, you will simply say, I don't want to look into that aspect of doubt. లేదనుకో, Or ఎందుకు వద్దన్నారు అనో, చాలు అయిపోయింది. the moment you have doubt and apprehensions, why did God say don't? That's enough for the devil to. కానీ నేను నీకేం నేర్పిస్తున్నా? But what is it that I'm teaching you? పండు ముట్టొద్దు అన్న విషయంలో పండు మీద దృష్టి పెట్టకుండా ముట్టుకోవద్దు అని మాత్రం విను.
You should not eat means you should not supposed to eat. Focus on that only. దొంగతనము చెయ్యొద్దు, దొంగతనం పక్కన పెట్టి చెయ్యొద్దు అన్న దాని మీద దృష్టి పెట్టుకో. Do not steal means it's not about stealing. Just emphasis is on do కంటి not. చూపుతో పాపం చెయ్యొద్దు When God says do not commit adultery with your eyes, కదా. కంటి చూపుతో లస్ట్ఫుల్ ఐస్ తో ఒక అమ్మాయిని చూసినా కూడా వ్యభిచారంతో సమానము. if you lust after a woman with eyes of adultery, it's as good as committing it. కాబట్టి చెయ్యొద్దు, చూడొద్దు, ఉండొద్దు అంతే. Therefore, do not see, do not commit, do not do. అప్పుడు నా పరిశుద్ధమైన కొండయందు నువ్వు గర్వం చూపవు. ఎందుకంటే నువ్వు ఎలా డిసిషన్ తీసుకోవాలో నేర్పించేసాను ఇప్పుడు. Then you shall no longer be haughty in my holy mountain. I told పలానా you, వాళ్ళు వచ్చి నీ గురించి ఇలా మాట్లాడారని నువ్వు వింటావు. you will hear somebody coming and gossiping about you. They'll come and tell you. నేను అడుగుతాను కాదు, నేను అడగను. You should not be taking an impulsive decision that I will go and ask them. పక్క వాళ్ళు Instead, you చెప్పొచ్చు. should say, no, I'm not going to నువ్వు ask them. అడగలేదు అనుకో, మరలా అదే తప్పు చేయొచ్చేమో. Others will motivate you to go and pick up a fight or a quarrel. If you don't, they will keep on speaking more. అయినా సరే నువ్వు లో No is a simple no. N-O. నో అంటే నో, గొడవల దాకా వెళ్ళొద్దు. No disputes, no fights, no మరి arguments. నువ్వు దేవుని పరిశుద్ధమైన కొండ మీద ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు ఎంటర్ అవుతున్నావు. You are taking a strong decision and you are entering into the holy mountain. Will you give అప్పుడు it or not? ఏమవుతుంది? What will happen then? నీలో ఉన్న నీకు వచ్చిన అవమానాన్ని మొత్తం నేను తీసేస్తాను. When you obey to this part, which is our main part, then God will take away your shame from ఎందుకంటే you. నువ్వు గర్వాన్ని తీసేసావుగా. Because you remove that pride and నీలో haughtiness, ఉన్న అవమానాన్ని తీసేస్తా God will remove your shame. కదా. నోటి మాటతో వచ్చిన దెబ్బలు కూడా నీకు తగలదు అని యోబుకి ఏ ఆశీర్వాదం ఇచ్చామో అదే ఆశీర్వాదం నీకు కూడా అనుగ్రహించబడుతుంది. You will not face anything which Job was promised, that the words or the scourging words of people, it will not affect you. అంటే అప్పుడు ఎలా ఉంటావు నువ్వు? How would you be then? నా పరిశుద్ధమైన స్థలమందు నువ్వు ఇక గర్వము చూపవు అని అంటే ఏమి రిప్లేస్ అవ్వచ్చు? What can this place be where God says you shall no longer be haughty in my holy mountain? ఏమి రిప్లేస్మెంట్ అవ్వచ్చు? What will be replaced? వినయ మనస్కులు Those who are humble. కదా. తగ్గించుకునే మనస్తత్వం ఉంటుంది. These people will immediately be humble, not pride. They will be రెండు, humble and down to earth. విధేయత కలిగి నువ్వు ఉంటావు And second thing is you will be obedient. కదా. దేవుడు అంటున్నారు, నా పరిశుద్ధమైన కొండ మీద, నా పరిశుద్ధమైన కొండ మీద నువ్వు సాత్వికముతోను విధేయత కలిగి దీన మనసుతో నువ్వు ఉంటావు. నిన్ను ఈ విధంగానే ఇక్కడ నేను ఉండనిస్తా అని అంటున్నారు. The Lord is telling you will be having an humble attitude. You will be obedient. You will always be faithful with a gentle heart. కీ పాయింట్ చెప్పనా? Shall I tell you the key point? గర్భము చూపవు అని అన్నారంటే దేవుడి దృష్టిలో గర్భము ఏ స్థానంలో ఉంది? And when God says you will no longer be haughty, you should know what is God's consideration regarding haughtiness and pride. దేవుడి మీద యుద్ధము చేయడానికి యూజ్ చేసుకునే వెపన్ వచ్చి గర్వము. The weapon that is used against God is pride, arrogance, ego. గర్వం ఒకరిలో ఉందంటే కన్ఫర్మ్ వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగానే వెళ్తారు. If a person has got pride, ego and arrogance, that means they are rebelling against God. They'll go against God. పరిశుద్ధమైన నా కొండయందు నువ్వు ఇక గర్వము చూపవు. You shall no longer be haughty in my holy mountain. చూపవు. ఎందుకంటే నా మీద పడటానికి, అపరాధం చేయడానికి, నీ క్రియల వలన బాధ పెట్టడానికి కారణమైన ఈ ప్రవర్తన విషయాన్ని నువ్వు వదిలిపెట్టేయాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి. Because you have taken a firm decision to let go of your ego, pride and arrogance from you. కాబట్టి అందుకే నేను రాణిస్తున్నాను. నేను That is the reason why I'm allowing you to come to my holy mountain. పరిశుద్ధమైన ఈ కొండ మీద నువ్వు గర్వం చూపించవు. You will no more show your pride and arrogance in my holy mountain. ఎందుకంటే నువ్వు విధేయత కలిగి వినయ మనస్తత్వంతో సాత్వికంతోనే ఉంటున్నావు అనే నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నేను ఇక్కడ ఉండనివ్వగలుగుతా. Because you have decided to be humble, to be gentle and to be kind. అప్పుడే నేను ప్రేమించగలుగుతా. Only then I'll be in a position to love నిన్ను you. ఎప్పుడు ప్రేమిస్తాను నేను? When can I love you? సాత్వికముతోను విధేయత కలిగి లోబడే మనస్తత్వం కలిగి నువ్వు దీన మనస్తత్వం కలిగి నువ్వు ఉంటేనే నేను ప్రేమించగలుగుతాను. God can love you only when you are humble, when you are obedient, when you are submissive,
when you are having faithfulness, only అదేంటి then. మరి వాక్యం చెప్పింది కదా, పాపుల కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చానని. అవును, ఆ పాపులనే మార్చుకుని ఇలా తీసుకొస్తానని చెప్తున్నా. But you would say Jesus Christ came on the cross and died on the cross for the sinners. Yes, I am converting those sinners and telling them to be like this. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా? Any reason why God is doing this? దేనికి ఇలా చేస్తున్నారు? Because He is holy. He wants ఫస్ట్ us to be holy. నీ ప్రవర్తన ఏంటో, నువ్వు చేసే తప్పులు ఏంటో, నువ్వు ఇలా చెయ్యాలనేటువంటి ఆ ప్రవర్తన విధానము, ఆ ఇంటెన్షన్, ఆ థాట్స్ ఏమైతే ఉందో అవన్నీ తప్పని నువ్వు గుర్తించి గ్రహించి నువ్వు వస్తున్నావు. You are able to relate, you are unable to realize and recognize your sins and transgressions, and then want to let go of them, and you're coming and standing. నువ్వు పశ్చాత్తాపంతో వస్తున్నావు. You're coming with genuine repentance. నేనేమంటున్నాను? But what am I telling? నేను నిన్ను రిసీవ్ చేసుకుంటున్నా I am receiving you. కాబట్టి నువ్వు సిగ్గుపడక. Therefore, you don't have any నేను necessity to నిన్ను be ashamed. క్షమిస్తున్నాను. నేను Lord is saying, I'm forgiving you. తిరుగుబాటు చేసావని ఒప్పుకున్నావు కదా. You agreed that you have transgressed and rebelled ఆ against me. యాక్షన్స్, ఆ క్రియలు నచ్చలేదు కదా నీకు. You do not like that actions and behavior of అయితే yours. నేను ఒప్పుకుంటున్నా, You are agreeing, so నేను therefore నిన్ను I will. క్షమిస్తున్నాను. నేను I have decided to forgive కాబట్టి you. ఇదిగో రా, నువ్వు Therefore, come నా to the holy, పరిశుద్ధమైన కొండ మీద నువ్వు ఇంక గర్వం కలిగి ఉండవు. come on my holy mountain. You will no longer be haughty. ఎందుకంటే నీ లోపల నేను నా వినయ మనస్తత్వము, సాత్వికము, దీన మనస్సు, విధేయత కలిగి లోబడి ఉండటము నీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి నువ్వు ఇక్కడ జీవించగలుగుతావు, బ్రతకగలుగుతావు. Because I am making you to be humble, submissive, obedient, faithful, gentle. That is the reason you will not have any more pride and arrogance. ఎప్పుడు You'll able to be alive. ప్రతిసారి నిన్ను చూసినప్పుడల్లా నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను Then whenever I see you, I'll have an everlasting love towards you. కదా. అంటే నీలో ఉన్న గర్వము నాకు శత్రువు. The arrogance, pride, ego inside you is my enemy, says the Lord. అలా ఉంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోగలుగుతారు. And if they are having humbleness, submissive, obedience and faithfulness, then they will learn to be close to God. అప్పుడు వాళ్ళు దేవుడి మీద ఆధారపడటం ఎప్పుడు తెలుస్తుంది? Then they will start depending on God. ఈ విధమైన ప్రవర్తన ఉంటేనే దేవుడి మీద ఆధారపడటం అనేది నేర్చుకుంటారు. లేకపోతే ఆధారపడుతున్నాను అన్నట్టుగా నటిస్తారు. Only then they will start learning and depending on God. Otherwise, they will only act as if they are learning from God. కదా. దేవుడు దీవించడానికి దేవుడి మీద ఎక్కువ విశ్వాసం అన్నది నువ్వు తగ్గించుకునే మనస్తత్వము, విధేయత, లోబడే మనస్తత్వం ఉంటేనే నీకు దొరుకుతుంది. లేకపోతే నీకు రాదు. You will not నువ్వు get ఎంత anything. మంచి ప్రసంగం ఇచ్చినా, ప్రార్థన చేసినా, మోకాలేసినా, ఉపవాసం అన్నా, చేయని ప్రార్థన అన్నా, దివారాత్రులు ప్రార్థన అన్నా కూడా నువ్వెవరో నాకు తెలియదు అంతే టైటిల్. You have to be submissive. You have to be humble. You need to be obedient. You have to be gentle. Only then those people God will accept. But otherwise, even if you show the best of preaching mode or sermons or thumping sermons, is of no use. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడాలి అంటే నువ్వు విధేయత, లోబడే మనస్తత్వం ఉంటేనే జరుగుద్ది, లేకపోతే జరగదు. మీరు రాసేసుకోండి ఫిక్స్. Without humbleness and without obedience, you cannot learn. You cannot follow God. You cannot come closer to Him. మొన్న తప్పు చేశాను, అది దేవుని క్షమాపణ అడుగుతాను, థ్యాంక్ యూ లార్డ్ నువ్వు క్షమించినందుకు అని చెప్పేసేసి మరలా వెంటనే దేవుడి మీద ఆధారపడతానంటే ఆ ప్రాసెస్ జరగదు. You would commit a sin and then say, sorry Lord, I committed a sin yesterday, and then you want to repeat the same again. That means you're not depending on God. You're not closer to God. 12 and 13 verses. 12-13 వచనములు జెఫన్యా 3వ అధ్యాయం. జెఫన్యా చాప్టర్ 3 verses 12 and 13. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. ఏముంది ఇక్కడ? దేవుని యొక్క పరిశుద్ధమైన కొండ మీద ఒకరు ఉంటున్నారు అనంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విధంగా అంటే మారు మనస్సుకు తగ్గ ప్రవర్తన, మార్చుకునే విధానాన్ని బట్టి ప్రవర్తన, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రవర్తన అక్కడ కనిపించాలి. ఎలా కనిపించాలంట? లిక్రుచువోటు. When you are there on the holy mountain, there should be a huge transformation in your attitude and character. And what kind of character? Let's read it again.
దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. ఇశ్రాయేలీలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధము ఆడరు, కపటములాడు నాలుక వారి నోటను ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. ఇది లైఫ్ అంటే. ఈ భూమి మీద నీకు ఉండవలసిన లైఫ్ ఇది. This is the life that you should experience while you're living in this world. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళకి అలా బుద్ధి చెప్తేనే తెలుస్తుంది, వాళ్ళకి అలా చెప్తేనే అర్థం అవుతుంది. But if you say, చెప్పమన్నారైనా సరే, if I speak like that, only then they'll come to their senses. If I speak like this one, they'll understand. Who has asked you to do like that? అంటే నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు వస్తే దేవుడు ఏమంటున్నారు, నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. When you take a decision and come forth, then you don't need to be ashamed. కాబట్టి నీ గర్వం వల్లనే అందరూ అపరాధం చేస్తారు, గర్వం వల్లనే దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు, గర్వం వల్లనే చాలా మంది పాపం చేసుకుంటూ వెళ్తారు. Purely because of the pride and arrogance and ego, people keep on transgressing, they keep on rebelling, they go against God. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రావాలని నీ నిర్ణయం పట్టుకుని వస్తున్నావు కాబట్టి నువ్వు గర్వాన్ని పక్కన పెట్టుకుని నువ్వు దేవుడి సన్నిధిలోనికి రా అని అన్నారు. You have to let go of your ego, pride and arrogance and then come in the presence of God. కదా, నువ్వు తీసుకునే నిర్ణయం జెన్యూన్ అయితే అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, నా పరిశుద్ధ కొండ మీద నువ్వు గర్వం ఇక చూపవు, అటువంటి ప్రవర్తన అటువంటి క్యారెక్టర్ అనేది నీలో ఉండదు అని చెప్తున్నారు. రాసుకోండి అక్కడ మీరు. If you are taking a firm decision and then coming on the holy mountain, the Lord God is telling you no longer be haughty on the holy mountain. ఇటువంటి ప్రవర్తన వరకు నిన్ను తీసుకొచ్చిన ఏ స్పిరిట్ అయితే నిన్ను లీడ్ చేసుకొచ్చిందో అది నీలో ఉండకుండా నేను దాన్ని కొట్టివేస్తాను అని అంటున్నాడు. And whichever spirit has misled you, the Lord is telling he will remove that evil spirit from you. కాబట్టి నువ్వు నా పరిశుద్ధ కొండ మీద గర్వము అన్నది ఉండదు కాబట్టి నువ్వు విధేయత, వినయ మనస్తత్వము, లోబడి నువ్వు దీన మనస్సు అన్న మనస్తత్వం కలిగి ఉంటావు కాబట్టి నువ్వు నిజమైన విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడతావు. And therefore you will become meek, humble, obedient, faithful. You will no more speak lies, no more unrighteousness. You will be speaking that and depending on God only. కాబట్టి మీరు పాపం చేయరు. Therefore you will not sin anymore. అబద్ధం ఆడరు. పాపం చేయరు. You will not sin. అబద్ధం ఆడరు. You will not speak lies. కపటములాడు మాటలు ఉండవు. There will not be any deceitful tongue. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారే అన్నపానములు పుచ్చుకొందురు. They shall feed their flocks and lie down and no one shall make them afraid. అంటే అన్నపానములు అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, దేవుని యొక్క వాక్యంతో వాళ్ళు బ్రతుకుతారు. That means God will give them the word of God in terms of spiritual food and the spirit of the Lord will lead them. Isaiah 2:12. Isaiah chapter 2 verse 12. యెషయా 2వ అధ్యాయము 12వ వచనము. అహంకార అతిశయములు గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించుచున్నాడు, అవి అనగద్రొక్కబడును. 11th verse. 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఇది జరిగేది మీ లైఫ్ లో. This is what will occur into your life. కదా, అహంకార అతిశయము, అహంకార అంటే గర్వముతో కూడుకున్న ప్రవర్తన. This is a behavior associated with arrogance and pride. ఆ గర్వంలో ఏముంటది, నేను కరెక్ట్ గానే ఉన్నా, నాకు అన్ని తెలుసు, నేను అన్ని చేయగలుగును, నేను అన్ని బోధించగలుగుతా, నాకు అన్ని తెలుసు అన్న అహంకార అతిశయము, అది దేవునికి అసహ్యము. Your arrogance and pride will make you believe that you can do anything and you're capable of handling any situation, and this is detestable in the sight of God. దానిని విమర్శించు దినం ఒకటి ఉంది. గర్వాన్ని మాత్రమే, గర్వము లోపల ఉన్న ప్రతి దాన్ని విమర్శించు దినం ఒకటి ఉందంట, తెలుసా? దాని నుండి రక్షించబడతారు. On that particular day, it's only the Lord has to be exalted, but there's a day when even God will take into account those who are pride and arrogant. నువ్వు నిర్ణయం తీసుకుని వచ్చావు కాబట్టి అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. The lofty looks of a man shall be humble, the haughtiness of man shall be bowed down, and the Lord alone shall be exalted in that day. Isaiah 5 verse 15.
ఐజియా 5:15, ఏషియా 5:15. అల్పులు అనగదొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠులు చూపు తగ్గును. అంతే. చూపు తగ్గును అంటే కంటి చూపు కాదండి. It's not of the eyes. కంటి చూపు తగ్గడం కాదు. It's not the looks of the adulterous eyes. No. అల్పులు అనగదొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును అనంటే దానికి అర్థము వాళ్ళు ఇంకా ఏమి చేయలేరు. ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా వాళ్ళు గుడ్డివై ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు, ఏమి చూడలేరు. Those eyes of the lofty person will be humble because they cannot see with their eyes. They cannot do anything. గర్వం వెనకాల ఎంత ఉందో చూసారా? See what all things be lies నువ్వు మరలా behind గర్వంతో arrogance. ఉన్నావనుకో ఆ విమర్శించే దినంలో కూర్చోవాలి. If you come up with your haughtiness and pride again, you will have to enter into ఆ the రోజు ఈ దినము జ్ఞాపకం చేస్తారు. అప్పుడు ఈ వాక్యం మాట్లాడలేదా నీతో అని. on that day this particular sermon will be reminded to మరి you. వాక్యం విన్నాక కూడా బయటికి వెళ్ళి ఎవరి దగ్గర నువ్వు గర్వం ప్రవర్తిస్తున్నావు? After hearing also, what kind of arrogance are you displaying outside? Isaiah 60:21-22. ఐజియా చాప్టర్ 60:21 and 22. ఏషియా 60:21-22. నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. అంటే నీకు వెంటనే జరగదు. Your breakthroughs will not be immediate. ఎవరి లైఫ్ లోనైనా ఏదైనా చెయ్యాలనుకున్నా అది మంచైనా చెడైనా సరే అపవాది కూడా మంచి చెడుని చూసుకుంటూ నిన్ను నీ ఇంటి వారిని వాళ్ళ మైండ్ సెట్ ని చూసుకుంటూ నిన్ను అటాక్ చేస్తుంది. The devil also takes an opportune time to see when to attack, to convert all the people of your mindset in the same ఎవరు place. నమ్మకంగా ఉంటారో వాళ్ళే తన వారిని కాపాడుకోగలుగుతారు But those who are faithful, only those people can save their families. కదా. కానీ ఇక్కడ ఏమంటే నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగా ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధ కొండ మీదకు వచ్చి నువ్వు గర్వం అన్నది లేకుండా ఉన్నావు అనంటే నీ ప్రవర్తన ఈ విధంగా మారి దేవుడు పెట్టిన పేరులాగా ఒక కొమ్మలాగా నువ్వు ఉంటావు. When you are letting go of your arrogance, pride and arrogance and standing on the holy mountain, then God will say, your people shall be righteous, they shall inherit the land forever, and the branch of God's planting will be there, planted by ఎంత God. మంది అయితే ఈ రోజు వాక్యాన్ని బట్టి ఆ అనుభవ జ్ఞానం పొందుకుంటారో వాళ్ళకి దేవుడు బలముని శక్తిని అనుగ్రహిస్తాను, తగిన సమయంలో అది మీకు రిలీజ్ చేస్తాను అంటే నువ్వు పడిపోతున్నావు అన్న టైంలో దేవుడు నీకు సహాయం చేస్తారు. And whoever agrees and acknowledges and turn towards God today, at the right moment, God will give the strength and power, especially the time when you feel that everything is over, God will exalt you and lift you up ఇప్పుడు at the right time. నీలో ఉన్న గర్వంకు సంబంధించిన ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా నువ్వు వదిలేసావు అని అంటే నువ్వు ఒంటరిగా ఉన్న వాడితోనే సమానము, ఒంటరిగా ఉన్న దానితోనే సమానము. When you are retaining your characteristics of arrogance, pride and detestable nature, you are always alone. You are not going to have company. అప్పుడు ఏమంటున్నారు, నువ్వు 1000 మందితో సమానము. There, what is the Lord telling? One person is equal to 1,000. ఎందుకంటే నీలో సాత్వికం ఉంది, దీన మనసు ఉంది, యథార్థత ఉంది, విధేయత ఉంది, లోబడే మనస్తత్వం ఉంది. If you are meek, humble, obedient, faithful, then you, one person, will become like 1,000. ఈ క్యారెక్టరిస్టిక్స్ నీకు దేవుడు ఇవ్వడం వల్ల నువ్వు దేవుడి మీద ఆధారపడతావు. And because of the characteristics given by God, you will start depending or only depending on God. అప్పుడు ఎలా ఉంటావు? దేవుడు నీకు ఇచ్చే ఆ రాజ్యంలోనే నువ్వు ఉంటావు, నీ ఇంట్లోనే ఉంటావు. కానీ ఇన్విజిబుల్ గా దేవుడు ఇచ్చిన ఆ శాశ్వతంగా స్వతంత్రించుకునే దేశంలో నువ్వు ఉంటావు. Though you will be staying in your physical house, you will be placed in the kingdom of God invisibly, and there you will be blessed. ఎహెజ్కేల్ 34:28. ఎజెకియల్ 34:28. ఎహెజ్కేల్ 34:28. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారిని ఇక భక్షింపవు, ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఇదే కదా మనుషులకి కావాలి. This is what God, everybody wants from God. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే ఎక్కడ చూసినా గొడవలే. Wherever you see of late, it's going to be fights. ఈగోతో గర్వము. It's because of ego.
కదా, ఈగోతో గొడవలు, గర్వంతో గొడవలు, ఆస్తి గురించి గొడవలు. There are fights and disputes because of ego, pride, disputes on గొప్పలు properties, చూపించడంలో గొడవలు, to నన్ను show out about నాకేమీ themselves, లేదని నన్ను అవమానపరిచారని గొడవలు telling that they spoke about me, against me because I didn't have anything. కదా, ఇవన్నీ గొడవలే. All these are fights. అందుకే అంటున్నారు, అటువంటి వారికి నువ్వు దోపుడు సొమ్ముగా ఇక ఉండవు And you will not be devoured anymore. కదా. దుష్ట మృగము వంటి స్వభావం కలిగిన మనుషులు నీ దగ్గరికి రారు. People with wicked ideologies, evil heart will not come near you. వచ్చినా నిన్ను ముట్టుకోరు, నీ ధైర్యం చేసి నీతో మాట్లాడరు. Even if they come, they will not be bold enough to come near you or even ఏ touch you. తప్పు నీలో ఉండదు కాబట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పరిశుద్ధ కొండ మీద నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు, ఒక్క దేవుడికి తప్ప. Since you have taken a firm decision of letting go of your ego, pride and arrogance and coming and standing on the holy mountain and God giving you this wonderful character, you will not have fear of man, but you'll have only fear and dread of God. నువ్వు నీ కుటుంబం సురక్షితంగా జీవిస్తారు. Then you and your family will lead a life. జాబ్ బాగుంటుంది, నీ బిజినెస్ బాగుంటుంది, Either your job or your business, it'll be వైఫ్ good. అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ There'll బాగుంటుంది, be a good relationship between husband and wife. ఎంతో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు. Your life will be led with peace and joy. నిన్ను పాడు చేసే పురుగులు కూడా నీ దగ్గరికి రావు. All those worms that eat you up also will not నీ నుండి ఎవరైనా come near you. దొంగతనం చేస్తే తిరిగి వచ్చి ఏడింతలు తిరిగి నీ చేతిలో పెట్టి వెళ్తారు. Even if somebody steals away from you, they will have to come and shell on తగ్గింపు 7 times. గుణం ఉందా? Do you have humbleness? విధేయత చూపించే గుణం ఉందా? Are you showing obedience? సాత్వికం కలిగిన గుణం ఉందా? Are you having meekness? ఎప్పుడు ఎదుటి వాళ్ళని పాయింట్ అవుట్ చేయడం కాదు, నీలో ఏ తప్పు లేకపోతే నువ్వు మాట్లాడు. ఇన్ని తప్పులు నువ్వు పెట్టుకుని మిగతా వారిని పాయింట్ అవుట్ చేయొద్దు. Don't point out the mistakes of others. You have so many in nature. First identify them and rectify them. మీకా 4:7. మీకా 4వ అధ్యాయము 7వ వచనం. మైకా చాప్టర్ 4:7. కుంటి వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. నువ్వు నిర్ణయం తీసుకుని దేవుడి సన్నిధిలో వచ్చావు అని అంటే నువ్వు దేవుడి సన్నిధిలోనే ఉండిపోతావు. ఇంకా If you have taken a firm decision and coming to the presence of the Lord, you will remain in the presence of God. ఇక్కడే ఉండిపోతావు. You will remain కానీ here. నువ్వు ఇంటికి వెళ్తావు, అన్ని ప్లేసెస్ కి వెళ్తావు, అన్ని చూస్తావు, కానీ నువ్వు దేవుడి సన్నిధిలోనే ఉంటావు. You will be in your respective house or homes. You'll be doing all నువ్వు your తీసుకునే నిర్ణయమే అది దేవునికి ఎంతో ప్రతిష్ఠితమైనది. and your decision is very important to God to help you. శాశ్వత కాలము వరకు నేనే వారికి రాజుగా ఉంటాను అంటే నువ్వు తీసుకునే నిర్ణయానికి రాజు అన్నమాట. The Lord will reign over you forever because you have taken a decision that He should be your నువ్వు king. నిజంగానే నిర్ణయం తీసుకుని వచ్చావు కదా. I hope you have taken a very firm decision, isn't it? కదా. Yes. ఎందుకంటే నేను చాలా సీరియస్ గా ఉన్నా, అదే వాక్యం చెప్తుంది, నేను చాలా సీరియస్ గా ఉన్నా, మీరు కూడా సీరియస్ గానే ఉన్నారు కదా అని అడుగుతున్నా. The Lord is telling, I'm very serious about what I'm asking, so are you also serious? అప్పుడు ఎట్లా ఉంటుంది? రెవల్యూషన్ 14:5 అదే మీ లైఫ్ ఎండ్ పాయింట్. అది రెవల్యూషన్ 14:5. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, జెహటో వీరు అనింద్యులు. చూసావా? ఇది ఎందుకంటే నీలో గర్వం లేదు. Since there is no arrogance and pride inside you, there will be no deceit that నీలో will be found. ఉన్న వారందరూ నిన్ను చూసి గర్వపడుతున్నారు. నీలో ఉన్న పాపం నిన్ను చూసి గర్వం పడుతుంది, నీలో ఉన్న అబద్ధం నిన్ను చూసి గర్వపడుతుంది, నీలో ఉన్న హిపోక్రసీ నిన్ను చూసి గర్వపడుతుంది. కాబట్టి నీ మధ్య నుండి వాళ్ళని పంపించేస్తా. And since the pride is there inside you, your arrogance and your transgression that is inside you is feeling Evarunaru? very haughty about you. Nee Therefore, madhyalo God is evarunaru? removing everything. Who is there in the midst of you? మీ మధ్యలో నుండి నిన్ను చూసి గర్వపడు వారందరినీ నేను బయటకు పంపేస్తాను. All those people who are pride and arrogant against you, I will remove them. ఎవరున్నారు నీలో? Who is there inside? నీలో నుండి అని అన్నారు. The Lord said, in your midst. నీలో నుండి, నీ మధ్యలో నుండి. In your midst and from your నీలో నుండి, నీ మధ్యలో నుండి. from within yourself and within the midst of the people. లిక్రోషు వీరి నోట జెఫన్యా 3:11. జెఫన్యా చాప్టర్ 3:11. జెఫన్యా 3వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని
నీలో నుండి నేను వెళ్ళగొట్టేదను. మా స్పీక్ స్టాప్. From them I will take away from your midst those who rejoice in your pride. నీలో ఏమున్నాయి? What is there inside you? లస్ట్, Lust, డిసొబీడియన్స్ disobedience, కదా, అవిధేయత, disobedience, కామవాంఛ, lewdness, కామాతురత. all related to sexual నిన్న చెప్పాను desires. కదా, నిన్న మీ సర్మన్ ఎంతమంది విన్నారు How many of you heard yesterday's sermon? కదా? నిన్న చెప్పిన సర్మన్ లో ఏముంది? What is there? నీలో Your- అబద్ధం ఉంటే నీ ఇంటి ముందు ఏముంటుంది? కామాతురత ఉంటుంది. if the sin, if there is lies inside you, at the door of your heart there will be నీలో lewdness. హిపోక్రసీ ఉంటే నీ ఇంటి ముందు ఏముంటుంది? If there is hypocrisy, the lewdness will lie. దానికి ఏం కలుగుతుంది? What is its desire? వాంఛ కలుగుతుంది. The sin at the door of your heart desires. నీలో for you. అబద్ధం ఒకటే ఉంది, If you have only lies, కానీ నీ ఇంటి ముందు ఉన్న దానికి నీ మీద ఏం కలుగుతుంది? but what is the sin that is lying at the door of your heart? It desires for you. దానికి అవకాశం ఇవ్వద్దు. Don't give any opportunity to that, ఎందుకంటే నువ్వు పరిశుద్ధ కొండ యందు నువ్వు గర్వం చూపించొద్దు. because you should no longer be haughty and నీ my holy లోపల mountain. ఉన్న ఆ లస్ట్ గాని, అవిధేయత గాని, ట్రాన్స్గ్రెషన్ గాని, ట్రెస్ పాస్ గాని, ఇనిక్విటీ గాని, రెబలియనిస్ క్యారెక్టర్ గాని ఏమేమి ఉన్నాయో నీలో నుండి బయటకు తీసి నీ మధ్యలో నుండి వాళ్ళని వెళ్ళగొడుతుంది. And all those transgressions, the pride, the haughtiness, the Lord is removing it from your midst. He's taking it away from you. నీలో నుండి బయటకు తీసాక నీ మధ్యకి వస్తాయి And after it is removed from your midst, then it will కదా. come. ఇప్పుడు అది నీలో ఉంటది. Those things are there in you. నీలో ఒక అబద్ధం ఉంది, If there is lies in you, సింపుల్ గా అబద్ధం చెప్పేస్తావు. you're very coolly telling lies. అప్పుడు అబద్ధం బయటకు వస్తది కదా. But the lies will be exposed. ఆ అబద్ధం ఎంతో గర్వం చూపిస్తుంది నేను And చూసి. that lies will show so much of pride and వాళ్ళ arrogance. నేను చెప్పినట్టు చేసావని. And that will look at you and say, very good, faithful servant, you have been faithful towards me. నువ్వు ఒక లస్ట్ తో ఉన్నావనుకో, If you're having lustful eyes, నీ లోపల ఉంటుంది. that is there inside you. అది నువ్వు ఎక్స్ప్రెషన్ తో గానీ నీ చూపుతో గానీ నువ్వు చూసావనుకో, And if with your expressions, if you see and enjoy, వెంటనే ఆ చూపు నీతో మాట్లాడుద్ది, గర్వంగా మాట్లాడుద్ది. that view, that sight, that eyes will speak to you with arrogance. అందుకే నేను యాక్షన్స్ తో చేసి చూపిస్తుంది That's మీకు. the reason I have to show with action. ఎందుకంటే మీలో ఉన్న అబద్ధాన్ని నువ్వు చూసుకోలేవు కదా. Because you cannot see the lies that is inside you. కదా, నువ్వు చూసుకోలేవు కదా. You cannot see the lies that is inside you. అలాగే నీ లోపల ఏముందో, ఏ అపరాధం ఉందో నీకు తెలియదు కదా. And whatever transgressions are lying inside అది you, నువ్వు do not know. ప్రెజెంట్ చేస్తావు చూడు, అప్పుడు బయటకు వచ్చి నిన్ను చూసి గర్వంగా మాట్లాడుద్ది, గర్వంగా నవ్వుద్ది. అది నీకు తెలియదు. And you don't even realize when you presented that arrogance, pride and transgression inside you will come out and laugh at you, mock at you with pride. ఇప్పుడు చదవండి రెవల్యూషన్. Now read Revelations. Revelation 14 verse 5. అందరూ చదవండి. And in ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, ఎస్ వీరు అనింద్యులు. అయ్యా అని రోడ్సే, ఇది కావాల్సింది, ఇది నాకు కావాలి. this is what is required. వాళ్ళు అనింద్యులు. ఎలా ఉండాలంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా నీ గురించి వాళ్ళ గురించి మాట్లాడొద్దు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు అలా చెయ్యరు అని నీ గురించి అందరూ చెప్పాలి బయట. You should be blameless and without any వీళ్ళ fault. అని అనకూడదు. People should look at you and say, don't blame them. They are very nice people. In fact, people should not look at you and say, oh, these guys. ఎందుకంటే కయీనుతో ఏమంటారు? What did the Lord say to నీ Cain? చేత్తోనా నీ తమ్ముని చంపింది? Have you killed your brother with your own నీ hands? చేత్తోనా? ఇంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగి జలసీతో ఉన్న ఈ చేత్తోనా నీ తమ్ముని, ఈ చేత్తోనా నీ తమ్ముని చంపింది అని అంటారు. Have you killed your brother with your own eye, with your own hands? ఆ టెస్టిమనీకి మీరు వెళ్ళొద్దు. You should not go into that kind of wrong కదా? testimony. అటువంటి కయీను పోలి వంటి పాపము చేయొద్దు అని వాక్యం చెప్పింది. The word of God says, don't sin the way Cain committed. ఇప్పుడు ఎవరైతే నిర్ణయం తీసుకుని వచ్చారో ఆఖరికి మీరు ఎత్తబడే సంఘంలో అక్కడ ఈ 14:5 బట్టే నిన్ను పారడైజ్ కి ఎంటర్ చేస్తారు. And whoever taken a decision now, and your decision will be used in నేను Revelation వేస్ట్ చేయట్లా, ఒక 14:5 వారం and అయ్యిందని మీరు అనుకోకండి. don't think that 1 week has gone away. ఇది ఎప్పుడు కూడా నీతో పాటు వచ్చేది. ఇది దీన్ని అంత క్యాజువల్ గా ఒక వారం అయిపోయిందని మీరు అనుకోవద్దు. అది మీరు చూడాలి. నీ గర్వం బయటకు వచ్చి నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకున్న నీ నిర్ణయం నీలో ఎలా పనిచేస్తుందో కూడా నువ్వు చూడాలి కదా.
Don't think it's just limited to one particular week. The sermon is, it's for eternal forever. Like how your arrogance and pride and transgressions is coming out of you and speaking and mocking, so should your transformation also should see that you're transformed. Ezekiel 16:60. హెజ్కేలు 16వ అధ్యాయము 60వ వచనము. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని, లిక్రోషుఓటో, నీ యవ్వన దినముల యందు I remember that. నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకములకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. నెక్స్ట్ 61. నీ అక్క చెల్లెండు నీవు చేసిన నిబంధనలో పాలువారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వబోచున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడదువు. నేను యెహోవానని నీవు తెలుసుకొనినట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచుదును. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తముగా చేయగా దానిని మనసులకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఎక్కడెక్కడ ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నావో అవన్నీ కూడా ఇక్కడ నేను ఇలా చేశాను కదా. కొంతమంది మనుషులను చూసిన వెంటనే వీళ్ళ దగ్గర నేను ఇలా చేశాను కదా, కొంతమందిని చూసినప్పుడు వీళ్ళని ఈ విధంగా మాట్లాడాను కదా, కొంతమందిని చూసినప్పుడు పాపం వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళ గురించి నేను వెనకాల మాట్లాడాను కదా అని తప్పకుండా అందరికీ జ్ఞాపకం వస్తాయి. Everybody recollects and knows what and all evil they did against a person whom they see. అవన్నీ మీకు జ్ఞాపకం వస్తాయి, కానీ అప్పుడు కూడా మీరు సిగ్గుపడతారు. ఎందుకంటే మీలో గర్వం ఉండదు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారు. Even at that moment you will feel so miserable and ashamed, but at that moment that changes, you will not have any pride and arrogance inside you anymore. ఎందుకు ఈ పాయింట్ నేను తీసుకుంటున్నాను, నేను ఎందుకు ఈ పాయింట్ తీస్తున్నానంటే నువ్వు నమ్మకంతో వచ్చావు You came with faithfulness. కదా. కోరాహు, అభిరాము, దాతాను లాగా కాకుండా నువ్వు నమ్మకంతో ఇక్కడికి వచ్చి నుంచును. You did not come like Korah, Dathan and Abiram, but you came with the change of నువ్వు heart. చేసే ప్రవర్తనను బట్టి సిగ్గుపడ్డావు. And you are feeling ashamed and miserable for what behavior you కాబట్టి did. నా పరిశుద్ధ కొండ యందు నీకు ఇంకా గర్వం ఉండదు, నీలో మంచి ప్రవర్తన ఉంటుంది అని చెప్తున్నా. Therefore you shall no longer be haughty in my holy mountain, because you are changed. నేనేం చేయగలుగుతానో కూడా చెప్పాను. And I also told you what I'm capable of doing. కాబట్టి మరి నువ్వు నాకు మాటిస్తున్నప్పుడు నేను కూడా నీకు మాట ఇవ్వాలి కదా. When you are giving a word to me, I also need to give you a word. జెఫన్యా 3:5. జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 5. జెఫన్యా 3వ అధ్యాయము 5వ వచనము. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమం చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గు ఎరగరు. అంతే. అంటే నువ్వు నమ్మితే నీ దేవుడు మధ్యలో ఉన్నాడు అని నువ్వు నమ్మితే నువ్వు దేనికి సిగ్గుపడవలసిన పని లేదు. నీకు న్యాయమే చేస్తారు కానీ అన్యాయం ఎప్పుడు చేయము If you అని believe దేవుడు చెప్తున్నారు. if you believe firmly that God is there in your midst, then God will always do that which is right concerning you, and he'll always be fair. మనుషులు విఫలమై పాపములో పడిపోయి తప్పిపోయినా, The people, because they have done evil and shameless and they had fallen into sin, దేవుడు మాత్రము ఆయన న్యాయాన్ని వదిలిపెట్టరు. God will always be fair and just in all his ways. ఆయన ఎలాంటి తప్పిదము చేయరు. God cannot do any sin or mistakes. ఎందుకని? Why? ఎందుకంటే ఆయన వ్యక్తిత్వంలోనే సత్యం ఉంది కాబట్టి. Because the truth lies in his character. ఆయన వ్యక్తిత్వంలోనే సత్యం ఉంది కాబట్టి. Truth is lying in the character of God. కదా. దావీదు హుషైన్ పంపించి నువ్వు అబ్షలోము వైపు ఉన్నవాడిలాగా వెళ్ళి వాళ్ళతో ఉన్నట్టే ఉండి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు అన్నాడు. చూసావా, అది కూడా దేవుడి దృష్టిలో సత్యమే. And when David told to Hushai, go and be in the midst of Absalom and behave as if you belong to them, even that was God's perfect plan and will. చెప్పారు కదా, మీ పిల్లలు ఎక్కడున్నా కూడా తప్పక ఆ సమయంలో దేవుడు మీ పిల్లలకి ప్రొటెక్షన్ ఇస్తారు అని చెప్పారా లేదా? Did not God tell you that wherever your children are, అలాగే at that moment they will be divinely protected? దావీదు ఉన్న పరిస్థితిలో దావీదుకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు రెడీగానే ఉంటారు ఎప్పుడు. And though David was going through a difficult situation, God was arranging people so that David will have comfort ఆయన and deliverance. అక్రమము చేయువాడు కాదు. God does right and is always fair. He doesn't do any evil. నువ్వు ఎలా ఉన్నా ఆయన అయితే న్యాయం మారడు.
ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నా ఆయనైతే అబద్ధం చెప్పడు. నీలో అబద్ధం ఉంటుందేమో, ఆయనలో మాత్రము ఉండదు. You will have lies, but God is always truthful. ఇంకా God will నీ not change his గర్వంతో character. నువ్వు అబద్ధం చెప్పావు, నీ గర్వంతో నువ్వు అలా చేసావు అని నువ్వు అనుకోవాలే గాని ఆయన మాత్రం అబద్ధం చెప్పడు. You should rather think and say it was because of your arrogance and pride you spoke lies and did evil things. But God ఎందుకంటే can never be like that. ఆయన వ్యక్తిత్వంలోనే సత్యం ఉంటుంది. ఏముంటుంది? సత్యం. His special character about God is he is truthful always. నువ్వు నీ నిర్ణయాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నప్పుడు ఇది పరిశుద్ధమైన కొండ అన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు నీలో గర్వం అన్నది ఉండదు. When you recognize and relate that this is just not an ordinary place but a holy mountain, and when you come and take a decisions, your pride will not be there నీ inside you. నిర్ణయం మీద నువ్వు నిలబడి ఉన్నావు అని అంటే సత్యం కూడా నీలో వచ్చి కూర్చుంటుంది. If you are sticking to your firm decisions, then truth will come and abide in you. Deuteronomy 32:4. Deuteronomy 32:4. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఆశ్రయ దుర్గంగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు కదా. యెహోవాయే సత్యవంతుడు. The Lord is always. యెహోవాయే సత్యవంతుడు. ఫస్ట్ పాయింట్. The first point is God can always be trusted because He is truthful. కదా. న్యాయవంతుడు. He's always right. He never does any wrong. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు. His work is perfect and all his ways are just. ఆయన మార్గములన్నిటిలో ఆయన నీతిమంతుడు. And God of truth and without injustice, and He's always righteous and upright He is. యెహోవాయే దేవుడు, సత్యవంతుడు. సత్యవంతుడు దేవుడి యొక్క వాక్యము క్రీస్తు. And that word that comes out of God is truth, and that is Christ. నెంబర్ 1, యెహోవాయే దేవుడు, సత్యవంతుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. God the Father, the Son, and the Holy Spirit are always truth. కదా. 2, న్యాయవంతుడు. Second thing is they are just. ఆయన మార్గములన్నిటిలో నీతిమంతుడు. All his ways are justice. సత్యవంతుడు, న్యాయవంతుడు, ఆయన మార్గములన్నిటిలో నీతిమంతుడు. He is just, he is right, and he is perfect in all his ways. సత్యవంతుడు, న్యాయవంతుడు, ఆయన మార్గములన్నిటిలో నీతిమంతుడు. He is truthful, he is righteous, and he is just. మరి వాళ్ళకి అలా చేశారు, నాకెందుకు ఇలా చేశారు? Don't మరి వాళ్ళ say, దగ్గరికి అయితే అట్లా అన్నారు, నాకైతే ఎందుకు ఇట్లా చేశారు? Why మరి did- వాళ్ళనైతే పిలిచారు, నన్ను ఎందుకు పిలవలేదు? మరి వాళ్ళకి అంటే ఇంత పార్షాలిటీ ఉంటుందా? but you should not say, why is those people partial towards them, giving importance to them and not me? కదా. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. ఎవరైతే గర్భము లేకుండా ఆయన యొక్క పరిశుద్ధ పర్వతములో కొండ మీద నిలబడు వారు కూడా దేవుణ్ణి ఫెయిల్ చేయరు. God can never fail, and those who are people who are standing in on his holy mountain also can never fail God. కదా. అది నీలో ఉంటే నీ జీవితంలో ఈ 3 జరిగిస్తావు. And if you are abiding, then you will sincerely put it all these 3 things in your life. Lamentation 3:21. Lamentations chapter 3 verse 21. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. అంతే. ఎన్ని పరిస్థితులు మారినా కూడా ఇర్మియాలో దేవుడి మీద ఉన్న మనస్తత్వము మారలేదు, దేవుడి మీద ఉన్న నమ్మకము మారలేదు, దేవుడి మీద ఉన్న విధేయత మారలేదు, దేవుడికి లోబడే విషయం కూడా మారలేదు. అతన్ని ఎన్నో విషయాలుగా బాధ పెట్టారు, పిట్లో పడేశారు, గుంటలో పడేశారు, బురదలో వేసేశారు. ఎట్లా చేసినా కూడా దేవుడి మీద నమ్మకము మారలేదు, విధేయత మారలేదు, ప్రేమ మారలేదు. కానీ సిట్యుయేషన్స్ అన్నది మనుషుల లోపలికి వచ్చినప్పుడు మనుషులు మారిపోతున్నారే గాని దేవుడు మారట్లా. కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న మనుషులు మారట్లా.
Jeremiah was tormented in his soul. He was thrown into the pit. He was thrown into the miry clay. But he did not change his opinion towards God. He was always faithful. He was humble. He was obedient. He was meek. He was gentle. He was totally trusting in the Lord. People who also depend on God and stand on the holy mountain will have the same kind of character like Jeremiah. చూద్దాం నెక్స్ట్ వీక్ చాలా మందికి మరి గర్వం ఉండదు అని చెప్పి ఉంచింది కదా, మరి ఎట్లాగా హ్యాండిల్ చేస్తారో చూద్దాం నెక్స్ట్ వీక్ అంతా. Let's see how you people are going to handle related to pride, arrogance and ego in the coming week. మరి చెక్ చేసుకోవాలి కదా నీ ముందేముందా అని. You need to test and examine what is there inside you. Psalms 145 verse 17. Psalms 145 verse 17. కీర్తనలు 145వ అధ్యాయము 17వ వచనము. యెహోవా తన మార్గముల అన్నిటిలో నీతి గలవాడు, తన క్రియల అన్నిటిలో కృప చూపువాడు. అంతే, ఆయన కరెక్టే. దేవుడైతే అలా చేయొచ్చు కదా, దేవుడైతే ఇలా చేయరు కదా, దేవుడైతే అలా ఉంటారు కదా. ఓ నీ దేవుడైతే అలా ఉండరు, మరి మిగతా వాళ్ళని అనలేము కదా మనము. You cannot give instructions. John 8:44 లో ఉన్నట్టుగా మరి అంత మీ దేవుడిలాగా ఎవరు ఉండలేరు కదా, అందుకని చెప్తున్నారు. You cannot define God according to your opinions or give directions to God. But if you say like that, then that means John 8:44 is applicable in your life. You have somebody else as God in your life. నీ ముందు ఆయన మార్గం వేస్తారు, కానీ నువ్వు చేర్పేసుకుంటే God will prepare a way for you, but if you erase that way, what then? కదా, ఒకవేళ మారు మనసు లేకపోతే మరలా అదే తప్పులు చేస్తే ఏమవుతుంది? What will happen if there is no transformation in you and you keep rendering the same sin, same mistakes again? Isaiah 28 verse 17. Isaiah 28 verse 17. యెషయా 28వ అధ్యాయము 17వ వచనము. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను, వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయను, దాగియున్న చోట నీళ్లు చేత కొట్టుకుపోవును. మరణంతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడును, పాతాళంతో మీరు చేసుకునే ఒడంబడిక నిలవదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీద దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడు ఎల్లను అది మిమ్మును ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. అంతే, ఇదంతా ఉపమానంగా చెప్పారు. They told all this in the form of a parable. అన్ని అంటే కొంతమంది అనుకుంటారు కదా సూసైడ్ చేసుకుంటే బాగుండని, అంత తొందరగా సూసైడ్ చేసుకోలేవు, దానికి టైం ఉంది నీకు. People would say that you want to commit suicide, but it's not going to come. ఆలోచనకి శిక్షను అనుభవించాలి. And for the thought you have to face. ఈ విధంగా కుటుంబంలో గొడవలు పెట్టాలి అని అనుకుంటావు చూడు. When you plan evil to separate between two people, కాబట్టి దానికి శిక్షను అనుభవించాల్సి వస్తుంది. when you sow that discord among two people, for sure you have to face the consequence. I'm just telling this as an example. కానీ నువ్వు నీ ఉద్దేశము గాని దేవుడి దృష్టిలో సరిగ్గా లేకపోతే ఈ విధమైన శిక్ష తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. But if your intentions are not right in the sight of God, you have to face the consequences. 1 Peter 1:17. 1 Peter chapter 1 verse 17. మొదటి పేతురు మొదటి అధ్యాయము 17వ వచనము. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. అంతే, పక్షపాతము లేకుండా, దేవుడికి పక్షపాతము ఉండదు. ఎవరు క్రియల ఫలము వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. అది నేను చెప్పినా చెప్పకపోయినా కూడా అది తప్పక జరుగుతుంది. God is impartial, whether you like it or not. The punishment is the same. కానీ ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారు కదా, but you have taken a decision now. కాబట్టి అటువంటి సిట్యుయేషన్ అన్నది మీ దాకా రాదు. Therefore you don't have to face the consequences of that kind of situation. ఎందుకని 16th verse చూడండి. Why? Let's see verse 16. 16వ వచనం. 1 Peter chapter 1 verse 16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అదే, ఆ సమస్త ప్రవర్తన ఏంటో ఇందాక చెప్పేశాను. ఏ విధంగా పరిశుద్ధమైన కొండ మీద గర్భము లేకుండా ఎలా ప్రవర్తించాలో, ఏది రిప్లేస్ చేసుకోవాలో కూడా మీకు చెప్పేశాను నేను. I told you how you ought to conduct yourself while you're on the holy mountain, and what are the characters that you have to replace with pride, arrogance and ego. Romans 3:26. Romans chapter 3 verse 26. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు
క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగు చేసెను. అంతే, ఆయన అక్రమము చేయువాడు కాదు. God is not unjust. అక్రమం చేయవాడు కాదు. నీకు ఈ 26th verse లోనే దేవుడి యొక్క స్వభావాన్ని నీకు చూపించేశారు. In verse 26, God has displayed his కానీ character. మనుషులు ఏం చేస్తున్నారు? But what do man do? జెఫన్యా 3:7 చూడండి ఒకసారి. జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 7. జెఫన్యా 3వ అధ్యాయము 7వ వచనము. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని కానీ వారు దుష్క్రియలు చేటు యందు అత్యాసక్తి గలవారు అయింది. దేవుడు అయితే వద్దు, వాళ్ళకి శిక్ష ఇవ్వద్దు, వద్దు, వాళ్ళని క్షమించుదాం, వాళ్ళని కాపాడుదాం, వారిని తీసుకొద్దాం అని దేవుడైతే అనుకుంటారు. కానీ ఆ మనుషులు ఏమనుకుంటున్నారు? అక్కడ శిక్షకు లోబడుదరని నేను అనుకున్నాను, ఈ విధంగా శిక్ష ఇస్తే వాళ్ళు లోబడతారని అనుకున్నాను. కానీ వారి దుష్క్రియలు చేటు యందు అత్యాసక్తి గల వారే ఉన్నారు. ఇష్టం చాలా, ఒకరికి ఇది ఇష్టం అనుకో, అక్కడికి వెళ్ళాలనుకున్నాను అనుకో, వెళ్ళిపోవాలి అంతే. ఎవరు చెప్పినా వినరు, వెళ్ళిపోవాలి. వద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వినరు, వెళ్ళిపోవాలి. God doesn't want ఇవన్నీ to కూడా punish. నీ డిజైర్స్, అవి నీ సొంత ఆలోచన, నీకు నచ్చిన విధంగా నువ్వు ఉండటానికి చూస్తున్నావు. కానీ దేవుడికి నచ్చిన విధంగా ఉండటానికి నువ్వు నిర్ణయం తీసుకోవట్లేదు. అది అజంప్షన్ అయినా ఉండనియండి, మిస్అండర్స్టాండింగ్ అయినా ఉండనియండి, ఎక్స్పెక్టేషన్ అయినా ఉండనియండి. God doesn't want to punish any person, but this person brings it upon himself because he's determined to do that things which is contrary to what God had instructed. Let it be assumptions, let it be our own understanding, let it be our own way of thinking. కదా, నా నిర్ణయము చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నేను ఇలా చెయ్యాలని అనుకుంటాను, చూసారా, అది చెయ్యకుండా నేను ఉంటున్నాను. God wanted to destroy, but then he doesn't want to do it. He's refraining. కదా, చెయ్యకుండా నా యందు భయభక్తులు కలిగి తిరిగి వస్తారని ఏదో ఒక శిక్ష అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. I don't want to need to strike you again, destroying your homes, but just waiting that you will turn towards కానీ శిక్ష అనుభవించడానికి రెడీ అయిపోతున్నారు. But people are willing to experience the punishment. అంటే దేవుడు చెప్పిన మాటలు నువ్వు ఎన్నిసార్లు తృణీకరించావో అన్నిసార్లు పక్కన పెట్టేశావు అని అంటే నీ లస్ట్ఫుల్ థాట్స్, నీ డిజైర్స్ మాత్రమే నువ్వు అనుకున్నది జరగాలనే అక్కడ మనస్తత్వం నువ్వు ప్రెజెంట్ చేసావని అర్థం. అక్కడ You always presented that your opinions has to be considered and you are not bothered about whether they are the will of God or whether they are instructions that come from God or not. మీకు ఇక్కడ వారు దుష్క్రియలు చేటు యందు అత్యాసక్తి గలవారు అని అయ్యిరి అని ఉంది, అవునా? ఏముంది అక్కడ? చదవండి, అందరు పైకి చదవండి. వారు దుష్క్రియలు చేటు యందు అత్యాస గలవారైరి. ఏముంది? అత్యాస గలవారైరి కదా ఉంది కదా. దానికి ఎట్లా ఉంటుందో ఇంకొక వాక్యం చూపిస్తాను. జెర్మయా 8:6 చూడండి, దానికి కనెక్షన్. అత్యాసక్తి అంటే ఎట్లా వచ్చింది అన్నది మీకు తెలియాలి. జెర్మయా చాప్టర్ 8 వర్స్ 6. ఇర్మియా 8వ అధ్యాయము 6వ వచనము. నేను చెవియొగ్గి వారు మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచుకొనిచున్నారు. పనికి మాలిన మాటలు, దేనికి ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నారు. They are speaking all unwanted things. నేను ఏమి చేసితనని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయేను. లేరు, మాట్లాడిన వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు. There's no man who is repenting of his wickedness. Instead they are justifying. కదా, అంటే ప్రతి దాంట్లోనూ వాళ్ళ సెల్ఫిష్ నేచర్ ఉంటది. In every area it's only their selfish nature. వాళ్ళు అన్ని తప్పులు చేశారనుకో, దానికి జస్టిఫై చేస్తారు. When they do all the sins they will justify. ఏ తప్పు చేయలేదనుకో, తల ఎత్తుకుని నేను అలా అనలేదని అంటారు. But if they have not done any mistake, immediately they will be retaliating. మరి మిగతా దానికి జస్టిఫై చేస్తున్నావు అని అంటే అది కూడా నేను తప్పు చేయలేదని అర్థమే కదా మరి. And if you are justifying for other things means you have done committing sins to all అదే area. చెప్తున్నారు ఇక్కడ. That's what the Lord is telling. నేను చెవియొగ్గి వారి మాటలు విన్నాను, నేను చెవి పెట్టి వాళ్ళు ఏమేం మాట్లాడుతున్నారో, వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారో, ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నారో, ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించారో అవన్నీ నేను చెవి పెట్టి విన్నాను. I listened and I heard, but they did not speak the right words. They did not speak well. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. They are speaking worthless words, vain words. కదా,
మళ్ళా నేను ఏం చేశానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు ఒక్కడూ లేడు. And there is no man who repents of his wickedness, and instead they say, what have I done? ఒక్కడూ లేడు, పశ్చాత్తాపపడేవాడు ఒక్కడూ లేడు అని చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. అది Everyone turns to his own course as the horse rushes into the battle. They want to యుద్ధమునకు పోవు గుర్రములు అంటే రెబలియస్ క్యారెక్టర్ అని అర్థం. When a horse rushes to the battle, it talks about the rebellious character of మరి man. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? Who is seeing all these things? కదా. ఏంటంటే దేవుడు అంటున్నారు, నేను చెవి పెట్టి వింటున్నా, వాళ్ళు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు, మరలా ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను కదా, ఈ విధంగా ప్రవర్తిస్తున్నానన్న పశ్చాత్తాపం కూడా మనుషులకు లేదు అని అంటున్నారు. And the Lord is telling, I listen to their conversations and don't hear a word of truth. Is anyone sorry for doing wrong? Does anyone say what terrible thing I've తనకిష్టమైన done? మార్గమున వెళ్ళిపోతున్నారు. They are going in their own directions. అంటే దానికి అర్థం ఏంటి అక్కడ? What does it mean? అక్కడ ఏం కనబడుతుంది? జెఫన్యా 3:7 ఏం చెప్పా నేను? అత్యాశ గలవారై అత్యాశ కలిగి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళ సొంతంగా వెళ్ళిపోయి నాకు అన్ని బాగా జరుగుతున్నాయి కదా అని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. They are going with covetousness, taking their own decisions, and they think that everything is going on well with them. ఇదంతా ఎవరు చూసారు? Who is seeing all this? Genesis 6:12. జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 12. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనము. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చెరిపేసుకున్నారని చెప్పేసారు, అయిపోయింది. The Lord said, and everything is corrupt. ఆదాము సైడ్ ఉన్నవారా, క్రీస్తు వైపు ఉన్నవారా? Now tell me, do you have the first Adam's body or క్రీస్తు the second వైపు Adam's ఉన్నవారు body? క్రీస్తు బోధలో ఉంటారు, Those who మతంలో are ఉండరు, Christ- క్రీస్తు యొక్క మతంలో ఉండరు, క్రీస్తు బోధలో ఉంటారు. Those who are on Christ's side will obey the instructions of Christ, not in ఆదాములో religion, not ఉన్నవారే in religion. మత బోధలో ఉంటారు. But those who are in the first Adam will be there in the traditions and customs of a Christian. ఇక్కడ ఏమన్నారు? శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నావు, అందుకు నీ దేవుడి వాక్యము మరలా నీకు ముగ్గేస్తుంది, ఇలా వెళ్ళు అని వేసినా కూడా నువ్వు చెరిపేసుకుంటున్నావు. You have corrupted your own ways, but God is coming again and showing you this is not the path that you have to tread. Come this side. ఆలోచించుకోండి. మరి Think about it. నాకు కోపం వచ్చింది, నేనంటే ఎందుకు వచ్చింది? You will say, I got angry, but I will ask, why did you get angry? వాళ్ళు అలా చేశారు, మరి నువ్వు చేస్తావు కదా. You will say, they did like this, but I will వాళ్ళు ask, అలా you also అన్నారు, did. మరి నువ్వు అలా అంటావు కదా. You are also the same way నేను with your అలాగా అనను, అయినా సరే నువ్వు అన్నావు కదా. And you will justify it not like that, but yes. నాకు కాస్త కనికరం ఉంటుంది, అయితే వాళ్ళకి ఉంది కదా. And when you say, yeah, you should consider me, means others also should be considered. అంటే నీ మార్గాన్ని తుడిచేసుకుని నువ్వు ఎటు పడితే అట పాములాగా నడుచుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని లీడ్ చేసేసుకుంటున్నావు. You are swirling like a snake, going here and there and wiping off your spiritual ఎందుకంటే walk. దేవుడు అక్రమము చేయువాడు కాదు, నువ్వు చేయకుండా జాగ్రత్త పడు అని చూపిస్తున్నాయి ఇవన్నీ. Because God is always just, He is fair, but you are doing one which is wrong. జెఫన్యా 3:2-3. జెఫన్యా చాప్టర్ 3 వర్సెస్ 2 and 3. జెఫన్యా 3వ అధ్యాయము 2-3 వచనములు. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. చూసావా ఎన్నుంది? See how many things are there. She has not obeyed His voice. She has not received correction. She has not trusted in the Lord. She has not drawn near to her God. వాళ్ళు దేవుడికి విధేయత చూపించరు. నెక్స్ట్, శిక్షకు లోబడదు, శిక్షకు వాళ్ళు లోబడరు. She has not received correction. ఫస్ట్ ఏంటి? What is the దేవుడి first మాట ఆలకించరు. They will not obey to the voice of God. రెండోది ఏంటి? శిక్షకు లోబడరు. They will not receive correction. ఆఖరికి దేవుడి మీద నమ్మకం కూడా ఉండదు. And finally, and in fact, they do not trust in the కానీ Lord. వాళ్ళని చూసినప్పుడు ఏమంటారు? దేవుడే, వాక్యమే, దేవుడి తర్వాతే నాకెవరైనా జీవితం. But with their mouth, they will say God, but their life is totally abominable, Stylish. detestable. కదా. దేవుడికి లోబడరు, దేవుడి మాట వినరు, దేవుడి శిక్షకు లోబడరు, దేవుడి మీద విశ్వాసం ఉండదు. కానీ నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను దశమ భాగం ఇస్తాను, నేను ఆఫరింగ్స్ ఇస్తాను, నేను కూడా దేవుడి సేవ చేస్తాను, అయ్యో అప్పుడప్పుడు చాలా వాక్యాలు చెప్తాను. That person will not obey the voice of God, not అలాగైతే receive the నీకన్నా correction. ఎక్కువ సాతాను చెప్పాడు వాక్యాలు. That person will not obey the voice of God, no correction, not trusting God, not ringing at God. In fact, they quote scriptures and all. In fact, more than you, the devil knows more scriptures. పాపం వాళ్ళ పేరు ఎందుకు తీయడం?
Why take his name? యోబు స్నేహితులు చెప్పలా. Did not Job and his friends, Job's friends quote in Ante. so many scriptures? పాయింట్స్ మర్చిపోవద్దు. ఏమేమి చెప్పాను అక్కడ? What are the 4 points mentioned? దేవుని మాట ఆలకించరు, They will not obey to the voice of God. శిక్షకు లోబడరు, They will not receive correction. దేవుడి మీద విశ్వాసం ఉంచరు, They will not trust in the Lord. ఆయన యొద్దకు ఆఖరికి రారు. దేవుని దగ్గరికి కూడా రాదు. And finally, they will not draw near to God also. కానీ ఈ చర్చిలో కూర్చుంటారు, వాక్యం వింటారు. But they will sit in the churches. They would just be hearing. మరి ఇక్కడికి వచ్చి వాక్యం విన్నాక కూడా బయటికి వెళ్ళాక అదే ప్రవర్తన, అదే ప్రాచీన జీవితం ఒక మనిషిలో నడుస్తుంది అని అంటే But in దానికి after, అర్థము జఫన్యా 3:2-3 వాళ్ళు ఉన్నారు. and even after hearing the sermon, people don't want to mend their ways. They want to be in their same old character. It means they are there in Zephaniah chapter 3, verses 1, 2, and 3. చూడండి, ఇంకొకటి కూడా ఉంది. 5th verse చూడండి. See verse 5 also. 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమం చేయువాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బలపరచును, ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు, అయినను నీతిహీనులు సిగ్గు ఎరుగురు. అంతే. నువ్వు ఎలా ఉన్నా దేవుడు మాత్రం నువ్వు తప్పు చేసావంతే. డైరెక్ట్ గా మాట్లాడతారు, నన్నే అంటారు, నాకే చెప్తారు. అవును, నిన్నే అంటారు, నీతోనే చెప్తా. The Lord is always fair and just and righteous. And people say, why are you pointing at me? God says, yes, of course, you did mistake. Ante. He'll point at you. కదా, ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలి. Whoever sins, he'll be punished. ఎక్లీసియాస్టిస్ 3:16. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 16. ప్రసంగి 3వ అధ్యాయము 16వ వచనము. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. అంతే. లోకంలో ఏ ప్లేస్ లో ఏముండాలో అవి లేవు. What was supposed to be there in the world or in the earth is not there. అలాగే వాక్యం కూడా దేవుడు ఏది చెప్పారో అది లేదు. Therefore, even the word of God is not presented the way God wanted to be మతము, presented. పండుగలు, ఆచారాలు, It's all about religions, customs, traditions, and festivals. అందరికీ తెలుసు. క్రీస్తు మరణించి 3వ దినం లెగిసారని అందరికీ తెలుసు. కానీ 3వ దినం లెగిసాక ఎందుకు ఆయన గుర్తుపట్ల? Everybody knows that Jesus rose again, but when he rose again, why they could not పేతురు recognize? దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది అని అడుగుతున్నప్పుడు ఎందుకు గుర్తుపట్ల? When God went and asked Peter, I'm hungry, why he couldn't recognize? కదా, మరణించి తిరిగి లెగిసాక కూడా ఫిష్ ఫ్రై చేసి పెట్టాం. Even after resurrection also, Jesus made fish to Peter, fish fry. అంటే తినిపించేది మాత్రము ఏ తేడా ఉండదు. గుడ్ ఫ్రైడే చేసే వాళ్ళు ఎన్నిసార్లు క్రీస్తుని సిలువ వేసి ఉంటారు Having done Good Friday, how many times have you crucified Christ? కదా. హీబ్రూ 6 చాప్టర్ లో ఉంది కదా, మరలా పాపం చేసి మరలా అదే తప్పు చేసే వాళ్ళు క్రీస్తుని మరలా సిలువ వేసి బాహాటంగా కనుపరుస్తున్నారని చెప్తుంది. It mentioned in Hebrew chapter 6 verses 4, 5 and 6 that these people are again crucifying Christ. రోమన్స్ 2:5. రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 5. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అంతే. నువ్వు ఎన్నైనా మాట్లాడు, నువ్వు ఎన్నైనా నిందలవే, నీ సొంత ఆలోచనతో ఏదైనా చెయ్యి. You can blame, you can take your own decision, you do on your own. కదా, దేవుడు అంటావు, దేవుడు వాక్యం అంటావు, కానీ నీ ప్రవర్తన అంతా ఇట్లాగే ఉంటుంది. ఎన్నైనా వేసుకో, కానీ ఆఖరికి లాస్ట్కి నువ్వు ఏమనుకుంటున్నావో నీలో ఉండి నిన్ను చూసుకుంటూ నీ మధ్యలో ఉండి నిన్ను ముంచేస్తుంది. And whatever you are caught up with, you think it is right, but that is the same thing which will drown you also. Luke 12:2. Luke 12 verse 2. లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనము. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. మీ ముందు నేను చెప్తున్నా, ఈ మాట ఇది సత్యము. ఆకాశం భూమి గతించిన ఈ మాట నిరంతరం నిలిచి ఉంటుంది. రహస్యంగా మాట్లాడే ఏ మాటలైనా బయటకు రాకుండా పోదు. అది అబద్ధమైనా, అది ఎవరైనా ఉండని,
తప్పక బయలుపరచబడుతుంది. Any words, any things that is done in secret, it can be anybody, that will be revealed, that will be exposed. అది It cannot be- బయలుపరచబడేటప్పుడు ఎలా ఉంటది తెలుసా? You know what will happen when it has been exposed and revealed? ఎనస్థేషియా లేకుండా హార్ట్ ఆపరేషన్ చేసినట్టు ఉంటది. It's like doing an operation without giving an anesthesia. అంత సులభంగా కాదు కదా. It will not be so easy. ఈజీగా SIN అంటాం, Easily we speak a sin. కానీ దాని యొక్క పరిస్థితులు, దాని యొక్క ఫలము అనుభవించేటప్పుడు ఉంటే నరకం ఉంటుంది చూడు, But the దాని నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా ఉంటుంది చూడు, అది అనుభవించిన వాళ్ళకి దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. మరలా తిరిగి ఆ తప్పు గాని ఆ పాపం గాని చేయరు. But the fruit of the sinful nature is death. The consequences is very complicated. Even after you come out of the sin, still there will be punishment. అంతే. People who experience that only will know. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు నిర్ణయం తీసుకుని వచ్చారు. But what is it that you have to know is you have taken a firm గర్వాన్ని decision. పక్కన పెట్టి వచ్చామని నువ్వు నా దగ్గర ఒప్పుకున్నావు. You have accepted that you let go of your ego, నా pride, and arrogance. పరిశుద్ధమైన స్థలం ముందు నీ నిర్ణయము అనే ధూపార్తులు పట్టుకుని ఇక్కడికి వచ్చారు. You are coming with your senses to the holy mountain, knowing that God కాబట్టి is holy. సురక్షితంగా ఇక్కడ ఉంచుతున్నాను మీకు. Therefore, I am giving you the protection and ఎటువంటి వారు మిమ్మల్ని ముట్టరు, ఏ మృగము మిమ్మల్ని మింగదు, ఎవరు నిన్ను బాధ పెట్టరు. nobody will cause grief to you. No animal, wild నోటి animal నుండి will వచ్చు touch. బాధ కూడా నీకు తగలదు. The scourge of the words will not have any నీకు pain. సమస్తము ఆ ప్రొటెక్షన్ నీకు నీ పిల్లలకి దయచేయబడుతుంది. You and your children and your generation will be divinely ఇది protected. తెలుసుకున్న తర్వాత దేవుడు అక్రమము చేయడు అన్నది గుర్తుపెట్టుకో. Remember, God does not render any evil. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్వభావంలోనే ఉండ లక్షణాలు. Remember that God is always perfect, He's righteous, He's just, and there's truth always prevailing in Him. కాబట్టి నిన్ను బట్టి అనేక మందికి కాపుదలగా దేవుడు ఉండేటట్టు చేయవలసిన మనస్తత్వం కలిగి నువ్వు ఉండాలి. Therefore, through you, you should be the person to take responsibility of protecting so many ఆల్రెడీ people. మీకు చెప్పేస్తాను ఏమేమి ఉండాలి అని. I've told you what all characteristics. లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దీన మనస్తత్వం కలిగి ఉండాలి, సాత్వికంతో ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే నువ్వు దేవుడి మీద ఆధారపడగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినగలుగుతారు, దానికి నీకు జవాబు ఇవ్వగలుగుతారు. I told you what are the characteristics that is required. You need to be meek, humble, submissive, obedient, faithful, gentle, and then you need to trust on the Lord, and then God will be using you and you will be a ఒప్పుకుంటున్నారు blessing to కదా? all. I hope you are agreeing. ఒప్పుకుంటున్నారు కదా? You're acknowledging. కదా? సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. జెఫన్యా 3:15. జెఫన్యా చాప్టర్ 3 వర్స్ 15. జెఫన్యా 3వ అధ్యాయము 15వ వచనము. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నారు. Shalom. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమేన్. ఇది చాలా శక్తివంతమైనది. This is a దీన్ని మీరు very, క్యాజువల్ గా తీసుకోవద్దు. never be casual upon this verse. ఇది ఇన్విజిబుల్ గా ఉండేటటువంటి నీ వెనకాల నడుచుకుంటూ వచ్చేటటువంటి ఆశీర్వాదం. This is an invisible blessing that will keep coming behind you. దేవుడే తన శిక్షను తొలగించుతున్నాడు నీ మీద నుండి. అది God is మర్చిపోవద్దు taking away the judgment that was bound upon you. కదా. ఇశ్రాయేలు శత్రువులను చెదరగొట్టును, మరియు దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చి నివసించుదురని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. The Lord is telling that He is remaining in the midst of our people, of His people. మరలా చదవండి. Read Zephaniah chapter 3:15 once again. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యనున్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇది ఎంత మంది నమ్ముతారో వాళ్ళు ఆమేన్ చెప్పు. Amen. నువ్వు పలికిన దాన్ని బట్టి ఈ ఆశీర్వాదము నీ జీవితంలో ఇప్పుడే మొదలవుతుంది. And since you believed when you spoke, these blessings will be there upon you. ఉన్నంత కాలము అపాయము రాదంటే రాదు, వచ్చిందంటే క్వశ్చన్ మార్క్. As far as you live, these calamities or disaster will not come. But if it has come, you need to question what happened. కదా. Not question God, question నేను మీ yourself. మధ్యలో ఉండి నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను అని చెప్తున్నారు, దేవుడు చెప్తున్నారు The వాక్యం. Lord is telling, I am there in the midst of you and I'm giving you this promise. మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మీకు శక్తి కలిగి ఉండాలి. And you నువ్వు also ఇచ్చిన need to have, నిర్ణయమే నీకు శక్తి. and your decision is the power that you get. ఎహెజ్కేల్ 48:35. హెజ్కేల్ 48 వర్స్ 35. హెజ్కేలు 48వ అధ్యాయము 35వ వచనము.
దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవాయుండి స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. అది ఎక్కడున్నారు? పైన ఉన్నారా? పరలోకంలో ఉన్న మా తండ్రి. కాబట్టి భూమి మీద లేదు కదా, పరలోకంలో ఉన్నారు కదా. You might be saying, మరి God is in ఎవరైనా heaven. పరలోకమందున్న మా తండ్రి అన్నారే గాని భూమి మీద ఉన్న మా తండ్రి అని ఎక్కడైనా వాక్యం ఉందేంటి? Is there a word which says our Father on earth? No, you say our Father who's in heaven. మరి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ 40 సంవత్సరాలు భూమి మీద కదా ఉంది Was he not there on the earth when he brought the Israelites out of Egypt? కదా. మరి భూమి మీదకి వచ్చే కదా అందరికి కూడా సువార్త చెప్పింది. He came into this world and spread the gospel. మరలా ఒక దినము ఉంది, ఆ దినమున మీ మధ్యలోకి వస్తారు, మీలో విశ్వాసం ఉందో లేదో పరీక్షిస్తారని ముందుగానే చెప్పలేదా? There's another day where God will come and ఇది test కదా and see గుర్తు your faith is పెట్టుకోవాలి. there or not. చివరి దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని అది ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారు? Why are you remembering only one aspect, that in the last day false అబద్ధ Christ was ప్రవక్తలు నువ్వు దేవుడు అని నమ్ముతున్నావు, దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తున్నావు. but the false Christ and the false apostles, you're believing them to be as God, and God you're rejecting him as కదా. false. ఇక్కడ యెహోవా ఉండు స్థలము, The place where God stays, the dwelling place of God. నిక్రోషు మరలా చదువు. యెహోవాయుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. అంతే, పట్టణమునకు పేరు. ఎక్కడికి వచ్చామో అది పట్టణం అంతే. The Lord is there, Yehovah Shammah. అది That's సెన్స్ a city. చేస్తేనే మీరు గుర్తుపట్టగలుగుతారు, లేకపోతే గుర్తుపట్టలేరు. ఎప్పుడైతే యెహోవా ఉండు స్థలము అని తెలుస్తుందో వాళ్ళే క్రీస్తును గుర్తుపట్టగలుగుతారు. People can recognize who ఎంత Christ is only when you know విధేయత, this place of his dwelling. విధేయత, సాత్వికము, లోబడి సిలువ మరణము చెంది సత్యముతో మీ మధ్యలో కూర్చుంది గుర్తుపెట్టుకుని. అది అంటే వాక్యం చెప్తుందని చెప్తున్నాను నేను. He was meek, he was humble, he was obedient even unto the death of the cross, and dwelt in truth, and he spoke. కదా. John 1:49. John chapter 1 verse 49. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనము. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అంతే. ఎలా గుర్తుపట్టాడు? How did Nathanael recognize that God was Rabbi and said, "You're the Son of God"? చిన్న పిల్లోని గుర్తుపట్టినప్పుడు పెద్ద వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? When you're recognizing the little children, and if you grow, how much more you should recognize? కదా. దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడో నీకు తెలియాలి. When you say where is God, you should know where God దేవుడు is. ఉన్నాడు అంటే ఆయన ఎవరో నీకు తెలియాలి. When you say God, you should know who he is. ఆయన స్వభావం ఏంటో తెలియాలి. You should know his character. ఆయన నీకేం చేశాడో కాదు, నువ్వు ఆయనకి ఏం చేసావో నాకు కావాలి. It's not what God has done to you, you should tell what you have done to God. కదా. Revelation 7:15 చూడండి. It's true. Revelation chapter 7 verse 15. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. నెక్స్ట్. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కదా. నువ్వు తీసుకున్న నిర్ణయము అది సత్యమైతే, సత్యము అని చెప్పి సత్యవంతుడు నమ్మి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అది నీతిగా ఎంచబడి If the decision that you have taken ఆ is truthful, నీతికరమైన మార్గంలో నువ్వు వచ్చి నిలబడినప్పుడు ఇటువంటి జీవితము ఈ భూమి మీదనే నువ్వు అనుభవిస్తావు. if the decision that you have taken is truthful, and the Lord who is truth knows that your decisions are righteous, then this prophetic promise will be applicable in your life. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించడం వల్లనే మనుషులకి సంతోషం దొరుకుతుంది. ఇది మాత్రము నేను కనుగొన్నది నీకు చెప్తున్నాను. This is what I have found. Those who are faithful and loyal, who believe in the word of God, are the only people who will get peace and joy. వారికే సమాధానం దొరుకుతుంది. Only those people will experience peace. వారు దేనికి భయపడవలసిన పని They లేదు. will not be afraid about anything. ఒకవేళ చెదిరిపోయినా కూడా వాళ్ళని సమకూరుస్తాను అని అంటున్నారు, మారు మనసు పొందుకుంటే. Even if they are scattered, God will gather if there is genuine repentance. ఎక్కడ అవమానం పొందావో
అక్కడ నీకు ఆనందము ఘనతని ఆయన ఇస్తానన్నారు, నువ్వు తెచ్చుకోలేవు. If you are put to shame, he will bring back that glory and honor and joy to you. You Jeremiah. cannot get it, but God will give it to you. Jeremiah 32 verse 41-42. Jeremiah chapter 32 verses 41 and 42. ఇర్మియా 32వ అధ్యాయము 41-42 వచనములు. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలు అంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. The Lord has spoken. ఎంత గొప్పగా కోపం వచ్చి వారికి ఇలా చేస్తాను ఇలా చేస్తానని ఎట్లా చెప్పాను, వారు నిర్ణయం తీసుకుని ధూపార్తులు పట్టుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళు యథార్థంగా ఒప్పుకున్నారు కాబట్టి అదే విధంగా అదే స్పీడ్ లో వారికి కూడా నేను ఇస్తానన్న ఆశీర్వాదం తప్పక వారి జీవితంలో నెరవేరుస్తాను. As the Lord is furious upon all those people who had pride, arrogance on their contrary and rebellion against God, when they repent, mend their ways and return to God genuinely, wholeheartedly repenting, then God says the same way I will bless them also because of their genuinity on you. Shalom Aleichem.